శ్రీపాదరాజన్ శరణం ప్రపద్యే. వెల్కమ్ టు ప్లాంట్ ఆఫ్ ద వీక్ సిరీస్. ఈ వారం మనం మునగ చెట్టు గురించి చూద్దాం. దీన్ని సాంస్క్రిట్లో శిగ్రు అంటారు. ప్రాపర్టీస్ వచ్చేసి శిగ్రు సర్వే కటు, తీక్ష్ణ ఉష్ణో మధురో లఘు, దీపనో రోచనో రూక్ష, క్షారస్తిక్తో విదాహకృత్, శుక్రలో హృదయాగ్రాహి, చక్షుష్య కఫవాతనుత్, విద్రదీం స్వయతుం క్రిమీన్, మేధశ్చాపి వినాశయేత్. ఈ మునగ చెట్టు మొత్తంలో ఆకులకి అన్నిటికీ మునక్కాళ్ళకి అన్నిటికీ ఉండే లక్షణం ఏంటి అంటే అది కొంచెం కటుత్వంతో ఉంటుంది. తీక్ష్ణం అంటే ఈజీగా పెనట్రేట్ అయిపోతుంది బాడీలోకి, హీట్ని జనరేట్ చేస్తుంది. అండ్ దాంట్లో ఒక స్వీటింగ్ లైక్ మధుర రసం ఉంటుంది. అండ్ బాడీకి చాలా లైట్గా కూడా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే దీపని అంటే ఆకలిని పెంచుతుంది, రోచనం అంటే క్లియర్ చేస్తుంది బాడీలో మలాస్ని, అండ్ బాడీకి ఎబిట్ డ్రైయింగ్ అనమాట, రూక్షత్వం కూడా దీంట్లో ఉంటుంది. అండ్ విదాహకృత్ బాడీలో వేడిని పెంచుతుంది. అండ్ మెయిన్ ప్రాపర్టీ ఏంటి దీనికి, శుక్రలం అంటే స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ బాడీలో ఉండే ఎక్సెస్ వాటర్ని ఎక్సెస్ కఫాన్ని లాగేస్తూ ఉంటుంది, కళ్ళకి చాలా మంచిది అండ్ కఫాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అండ్ బాడీలో ఉండే స్వెల్లింగ్స్ని అండ్ క్రిమీన్ అంటే వార్మ్స్, పురుగుల్ని, ఎనీ టైప్స్ ఆఫ్ వార్మ్స్ ఆర్ జర్మ్స్ వీటన్నిటినీ అది తగ్గిస్తుంది. అండ్ మేధశ్చాపి వినాశయేత్, మధుమేహం డయాబెటీస్కి ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఏమేం పార్ట్స్ దీంట్లో యూజ్ చేస్తాము అండ్ వాటి యొక్క మెయిన్ క్వాలిటీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మెయిన్ మనం యూజ్ చేసేది అందరికీ ఇష్టమైన మునక్కాళ్ళు. సో మునక్కాయ మనకి ఎలా ఉంటుంది అంటే మెయిన్ దాంట్లో ప్రాపర్టీ రుచ్యం, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ శుక్రలం అంటే స్పర్మ్ కౌంట్ని పెంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది. అండ్ ఇట్ ఈజ్ పథ్యంలో ఉన్నాము, ఏం తినాలి అంటారు కదా, సో ఆ పథ్యాహారం కిందకి మునక్కాళ్ళు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మునగాకు కళ్ళకి చాలా మంచిది. సో దీని మునగాకుని మనము నెయ్యితో కలిపి కుక్ చేసుకోవాలి కళ్ళ కోసము. ఆకలి తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఆకలిని పెంచడానికి హెల్ప్ చేస్తాయి మునగాకులు. అండ్ ఒబెసిటీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఆ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎలాగా, దాని ప్రాపర్టీ ఏంటి, ఓవర్ హీటింగ్ ప్రాపర్టీ. సో అన్నెసరీ కఫం ఏదైతే ఉంటుందో బాడీలో దాన్ని తగ్గించేసి మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి ఉండే ఉష్ణత్వం వల్ల మనము మెయిన్గా తీసుకోవాల్సిన కాషన్ ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ఉట్టి ఆకులతో ఏదైనా కూరలా చేసుకొని తినడానికి లేదు. దీనికి కొంచెం కూలింగ్ ఇంగ్రీడియంట్స్ ఏదైనా యాడ్ చేసుకొని తీసుకోవాలి, లైక్ పెసరపప్పు. సో మునగాకు ఎప్పుడు వండుకున్నా పెసరపప్పుతో వండుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది అది ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అది మనకి మెయిన్గా ఇంకా వేరే అదర్ లైక్ స్టెమ్ అవి యూజ్ చేస్తాము. బట్ మనకి అవైలబిలిటీలో ఉండి మనం యూజ్ చేసేది ఏంటి అంటే మెయిన్గా మునగాకులు, మునక్కాళ్ళు. నెక్స్ట్ ఫ్యూ డిసీజెస్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. హై బ్లడ్ ప్రెషర్లో ఫ్రెష్ లీఫ్ జ్యూస్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఫ్రెష్ లీవ్స్ని క్రష్ చేసేసి దాని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక 10 to 15 ml ఆ ఫ్రెష్ జ్యూస్ని ఒక 1 teaspoon హనీతో మిక్స్ చేసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి. డయాబెటీస్లో వచ్చేసి డ్రైడ్ లీఫ్ పౌడర్ అంటే ఆకులు ఎండబెట్టేసి పొడి చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ సన్లైట్ తగిలేలా కాదు, కొంచెం షేడ్లో ఎండబెట్టుకోవాలి. దీన్ని ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి. డోసేజ్ వచ్చేసి ఒక 3 to 5 grams. సో ఇది గోరువెచ్చటి నీళ్ళతో కలిపైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం వేడి అన్నంలో జస్ట్ అన్నంలో మునగాకు పొడి తీసుకుంటాం కదా, అలా అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు హాట్ వాటర్తో తీసుకోవాలి అనుకుంటే లంచ్కి డిన్నర్కి ఒక 20 minutes ముందు ఇది తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ అండ్ రుమాటిక్ పెయిన్స్లో మనకి ఆ బార్క్ ఉంటుంది కదా, అంటే స్టెమ్ మీద ఉండే వెదురు. సో దాన్ని ఏం చేస్తాము అంటే ఒక 1 teaspoon ఆ బార్క్ పౌడర్ తీసుకొని 2 cups ఆఫ్ వాటర్ దానికి యాడ్ చేసి అది 1/2 cupకి అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి దానికి శొంఠి పొడి కొంచెం లైట్గా ఒక చిటికెడు యాడ్ చేయాలి.
యాడ్ చేసి దాన్ని మనము 30 ml 2 టైమ్స్ ఎ డే పొద్దున సాయంత్రం తీసుకోవాలి. అది బిఫోర్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే జస్ట్ విత్ హాఫ్ అన్ అవర్ గ్యాప్. ఒకవేళ జాయింట్స్‌లో సివియర్ స్టిఫ్‌నెస్ అలా ఉన్నప్పుడు జస్ట్ దాన్ని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్‌ని కానీ లేకపోతే సీడ్ ఆయిల్‌ని కానీ మనము అప్లై చేసుకోవచ్చు ఎక్స్టర్నల్‌గా. సో దట్ అది జాయింట్ పెయిన్స్‌ని రిలీవ్ చేస్తుంది. మెయిన్‌గా స్టిఫ్‌నెస్ తగ్గియడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజంలో వచ్చేసి మనకి ఆకు కషాయం బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫ్రెష్ లీవ్స్‌ని కొన్నిటిని తీసుకొని దాన్ని వాటర్‌లో వేసి మంచిగా బాయిల్ చేసి కొంచెం ఆ కలర్ వాటర్ మనకు తెలిసిన తర్వాత దాంట్లో త్రికట్టు చూర్ణం వేసుకొని జస్ట్ లైక్ 1 పించ్ అలా సరిపోతుంది. వేసుకొని ఆ 1 కప్ వాటర్ ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవాలి. మోస్ట్లీ ఎంప్టీ స్టమక్. ఒకవేళ ఎవరైనా థైరాయిడ్ టాబ్లెట్ యూజ్ చేస్తున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టాబ్లెట్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తీసుకోవచ్చు. ఒబెసిటీ అండ్ హై కొలెస్ట్రాల్‌లో ఈ లీఫ్ పౌడర్ ప్లస్ హనీ తీసుకోవచ్చు అనమాట. 3-5 గ్రామ్స్ ఆఫ్ లీఫ్ పౌడర్ హనీతో మిక్స్ చేసి మనము డైలీ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. సెక్షువల్ వీక్‌నెస్ ఆర్ లో లిబిడోకి మనకి ఫ్లవర్ మిల్క్ అంటే క్షీరపాకం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఈ మునగ చెట్టు పూలను తీసుకోవాలి. దానికి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి కొంచెం యాలకులు అండ్ లైట్‌గా షుగర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మనం ఆ మిల్క్‌ని తీసుకోవాలన్నమాట. ఇది బెడ్ టైమ్ నైట్ పడుకునే ముందు తీసుకోవాలి. సో ఇది మెయిన్‌గా వాజీకరణం ఆఫ్రోడెసియాగా హెల్ప్ అవుతుంది. స్పెర్మ్ కౌంట్‌ని అండ్ ఎనీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కేసెస్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. పీసీఓడీ అండ్ ఫైబ్రాయిడ్స్‌లో మనకి బార్క్ డికాషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ బార్క్ పౌడర్‌ని ఒక 1 టీ స్పూన్ దాంతోపాటు 2 మిరియాలు దంచేసి వాటర్‌లో వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసి అది హాఫ్‌కి రెడ్యూస్ అయిన తర్వాత తీసుకోవాలి. సో 30 ml మనము హనీతో మిక్స్ చేసి తీసుకోవాలి ఈ కషాయాన్ని. ఎంప్టీ స్టమక్‌లో ట్వైస్ డైలీ తీసుకోవాలి. సో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది మనం హెవీ ఫ్లోలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే నార్మల్‌గా పీరియడ్స్‌లో ఉన్నా కూడా తీసుకోకూడదు. పీరియడ్స్ అయిపోయిన 2 వీక్స్‌కి తీసుకోవాలి. అండ్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయన్న ఒక 2-3 డేస్ ముందు స్టాప్ చేసేయాలి. నెక్స్ట్ ఎనీమియా. ఎనీమియా అంటే రక్తం తక్కువ ఉండడము. వాళ్ళు వచ్చేసి ఈ లీవ్స్‌ని నెయ్యితో కలిపి కుక్ చేసుకొని తీసుకోవాలి. సో ఫస్ట్ ఆకుల్ని నెయ్యిలో వేయించేసేసి లైట్‌గా దాంట్లో పెసరపప్పుతో కలిపి మీరు ఇది కుక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఎందుకు నెయ్యితో తీసుకోవాలి అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి మునగాకులు మనకి హీట్‌ని జనరేట్ చేస్తాయి అని. సో మనకి హీట్ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో పిత్తం పెరుగుతుంది. ఆ పిత్తం అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. కానీ మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగుండాలి అంటే మనం దానికి ఘీ యాడ్ చేయాలి. ఘీ ఆ పిత్తాన్ని కంట్రోల్ చేస్తూ మనకు అబ్జార్ప్షన్‌ని పెంచుతుందనమాట. సో ఎంత తీసుకోవచ్చు అంటే ఒక డైలీ అన్నంలో ఒక జస్ట్ మనం ఎలా అయితే పొళ్ళు కలుపుకొని తింటామో అలాగా ఆ సేమ్ క్వాంటిటీ తీసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఎవరికైనా ఇంకా ఇలాంటి ప్లాంట్స్ గురించి వేరే ప్లాంట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ కమెంట్. నేను దాని రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.